ప్రేజ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానము లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధముగా రాయబడి ఉన్నది. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానపు మాటను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాటలను వినడానికి వచ్చిన వారితో చెప్పినట్లు లూకా సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును అంటున్నారు. అంటే ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది అని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఎందుకు ఈ విధంగా తెలియజేస్తున్నారంటే మనము ధారాళంగా దీవించబడాలంటే, విస్తారమైన ఆశీర్వాదాలు పొందాలి అంటే, అదేవిధంగా అభివృద్ధి చెందాలంటే ఇతరులకు ఇచ్చట ద్వారానే ఆ కార్యం జరుగుతుందని, అదేవిధంగా వారి కష్టాల్లో వారికి సహాయపడటం ద్వారానే ఈ కార్యములు జరుగుతాయని, అంతేకాకుండా దేవుని పరిచర్యకు దేవునికి ఇచ్చుట ద్వారానే, ధారాళంగా ఇచ్చుట ద్వారానే దేవుని దీవెనలు మరలా మనం పొందుకుంటామని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట ద్వారా తెలియపరుస్తున్నట్లు మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవ్వడం ద్వారానే దేవుని యొద్ద నుండి మరలా మనం పొందుకుంటామని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప ఆత్మీయ విషయాన్ని అక్కడ యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారంటే, మనం ఎప్పుడైతే ఒకరికి ఇస్తామో అది మరలా దేవుడు మనకి దయచేస్తాడని. అది డబ్బు కావచ్చు, లేకపోతే వస్తువు కావచ్చు, అదేవిధంగా అది పరిచర్య కావచ్చు, వారికి సేవ చేసే విషయం కావచ్చు, ఏదైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో ఎప్పుడైతే మనం ఒకరికి ఏదైనా ఇస్తామో దేవుని నామంలో వారికి ఎప్పుడైతే మనం ఇస్తామో అది మరలా మనకి నూరంతులుగా దేవుడు మనకు దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఇస్తే మనం ఆశీర్వదించబడతాం, ఈ విషయాల్ని దేవుని వాక్యం నుండి నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే కొంచెముగా ఇచ్చేవారు, కొంచెముగా చేసేవారు కొంచెముగానే వారు పొందుకుంటూ ఉంటారు. కానీ సమృద్ధిగా ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఇస్తూ ఉంటారో వారు మరలా సమృద్ధిగా వారు పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును అని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇచ్చే విషయాల్లో సనుక్కోకుండా, అదేవిధంగా ఎవరో చెప్పారని కాకుండా, ఎవరో బలవంతము చేశారని కాకుండా, హృదయపూర్వకంగా దేవుడు మన పట్ల చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఇచ్చే విషయంలో, అంటే మనం ఎవరికి ఇచ్చినప్పటికీ, పేదవారికి ఇచ్చినా, విధవరాండ్రికి ఇచ్చినా, అదేవిధంగా నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఇచ్చినా, మనము దేవునికి ఇస్తున్నామని గుర్తించి మనం ఇస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారని, అంతేకాకుండా ఉత్సాహంగా ఇచ్చిన వాడిని దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నాడని, దేవుడు ప్రేమిస్తే ఆ గొప్ప ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో దేవుని వాక్యంలో అనేక సందర్భాలు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఉత్సాహంగా ఇస్తే దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో వారికి కృప విస్తరింపజేయబడుతుందని 8వ వచనంలో మనం చూస్తుంటాం. అంతేకాకుండా 9వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, వెదజల్లి ఇచ్చేవారు నీతి నిరంతరం నిలుస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే వెదజల్లి ఇస్తారో వారి నీతి నిరంతరం నిలుస్తుందని, వారి తరతరములకు ఆశీర్వాదము అది ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చే విషయాల్లో హృదయపూర్వకంగా ఇవ్వాలని ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6 నుండి 9 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు,
తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరని మనం చూస్తుంటాం. అంటే ధారాళంగా ఇచ్చి అభివృద్ధి చెందిన వారు ఉన్నారు, అదేవిధంగా ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా ఉన్నారని సొలొమోను భక్తుడు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ధారాళంగా ఇస్తే దేవునిచే మనం అభివృద్ధి చేయబడతాం. అంతేగాని ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇస్తే మనము కూడా సమృద్ధిని కోల్పోతాం, దేవుని ఆశీర్వాదాలను కోల్పోతాం, దేవుని కృపను కోల్పోతాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చేవారిని ఆయన ప్రేమించే దేవుడే ఉన్నాడు. ఎందుకంటే మనం ఎవరికి ఇస్తున్నామంటే దేవునికి ఇస్తున్నామని గుర్తించి మనం ఎప్పుడైతే ఇస్తామో దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేగాని ఇచ్చే ఆ పరిస్థితుల్లో ఇవ్వవలసిన దాంట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం తగ్గించి అదేవిధంగా ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చినట్లయితే వారి స్థితి లేమికి తేబడుతుందని, వారి స్థితి సమృద్ధి లేని స్థితి, వారి పరిస్థితులు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితికి వెళ్ళిపోతుందని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును అని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దయ కలిగి ఉంటారో దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, దేవుడు నా పట్ల ఎంతో దయ చూపించి నా జీవితాన్ని ఎంతగానో అభివృద్ధి పరిచాడని దయాదృష్టి కలిగి ఎవరైతే వారి ఆహారంలో కొంచెము దరిద్రునికి ఇస్తారో, అంటే వారికి కలిగి ఉన్న దాంట్లో ఎవరైతే వారి సహాయం చేసే జీవిత విధానాన్ని కలిగి ఉంటారో అట్టి వాడు దీవెన నొందునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఇచ్చే విషయాల్లో వెనుక తీయక మనం ఎప్పుడైతే ఇస్తామో దేవుని ఆశీర్వాదాలు కూడా దానికి తగినట్లుగా దేవుడు సంపూర్ణంగా మనకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కేవలం డబ్బు అదేవిధంగా ఇతర వస్తువుల గురించే మాట్లాడట్లేదు, కానీ ఆయన ఇంకా ఎటువంటి ఆత్మీయ విషయాలు మనకు తెలియజేస్తున్నారంటే ఈ వాగ్దానం ద్వారా దేవుని బిడ్డలైన వారు తమ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, అదేవిధంగా ప్రయాసతో దేవుని కొరకు పనిచేయాలి, శ్రమ పడాలి. అంతేకాకుండా వారికి దేవుని ఆత్మ నడిపింపులో వచ్చే సలహాలు దేవుని పరిచర్యలో ఉపయోగించాలి, ప్రేమపూర్వకమైన పరిచర్యను చేయాలని దీని అర్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయుడి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అనుకుంటూ ఉంటాం మనకి ఉన్న ధనాన్ని లేకపోతే మనకు కలిగి ఉన్న వస్తువులనే ఇవ్వాలని, కానీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, కష్టపడి పని చేయాలి దేవుని కొరకు, అదేవిధంగా దేవుని సేవ కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవ కొరకు శ్రమ పడేవారిగా ఉండాలి, అదేవిధంగా ప్రేమపూర్వకమైన పరిచర్యను మనం చేసేవారిగా ఉండాలి. ఇవన్నీ మనం ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి సంపూర్ణమైన దీవెనలు దేవుడు దయచేస్తారని ఈ విషయం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఇచ్చే విషయాల్లో ముందుకు వస్తారో, ఇచ్చే విషయాల్లో వెనుక తీయక వారి సమయాన్ని కానీ వారికి ఉన్న దాంట్లో ఇచ్చే విషయాల్లో కావచ్చు, దేని విషయంలో అయినప్పటికీ ఇచ్చే విషయాల్లో ఎవరైతే ముందుకు ఉంటారో, ఇచ్చే విషయాలు ఎవరైతే ముందుకు వస్తారో వారికి దానికి తగిన ఫలము సంపూర్ణంగా పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు కూడా ధారాళంగా దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఇటువంటి ఆత్మీయతను మనం కలిగి ఈయుడి మీకు ఇవ్వబడును అనే వాగ్దాన దీవెనలు మనం పొందుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇచ్చే విషయాల్లో మనం వెనుక తీయక ఎప్పుడైతే ధారాళంగా ఇస్తామో దేవుడు కూడా సమృద్ధి అయిన దీవెనలు ఇహమందు పరలోకమందు మనకి దయచేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. కనుక ఇట్టి ధన్యతను మన కుటుంబాలు పొందుకుందాం. ప్రభు ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం తండ్రి. నిజంగా దేవా, నీవిచ్చిన వాగ్దానపు మాటలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈయుడి మీకు ఇయ్యబడినని సెలవిచ్చిన రీతిగా దేవా, మాకు కలిగిన దాంట్లో మేము ఎప్పుడైతే నీ మనస్సును బట్టి, నీవు మాలో కలిగి చేసిన మనస్సును బట్టి ఇచ్చేవారిగా మేము ఉంటామో దానికి నూరొంతులుగా సంపూర్ణంగా ఆ దీవెనలను మాకు దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా తెలియపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయితే మేము ఏమేమి ఇవ్వాలో అవి కూడా తెలియపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కనుక దేవా, నీ కొరకు దేవా ఇచ్చే విషయాల్లో ముందుకు వస్తూ అద్భుతంగా నీ చేత దీవెనలు పొందుకునేవారిగా ఈ వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని దేవా, ఈ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చి మీరు మహిమ పొందుకోమని సమస్త ఘనతా ప్రభావం నీకు ఒక్కడికి మాత్రమే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.